ఒక ఆలయంలో గోడపై చెక్కిన చేపకు ప్రాణం వస్తే కలియుగం అంతమవుతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఆ రహస్య కథ ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన దేవాలయంతో ముడిపడి ఉంది. కడప జిల్లా నందలూరులో బాహుదా నది తీరాన ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళతో ఇప్పటికీ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ గోడపై మత్స్యం, సింహం వంటి శ్రీ మహావిష్ణువు అవతారాల బొమ్మలున్నాయి. 108 స్తంభాలపై భాగవతం చిత్రించి ఉంటుంది. అంతేకాదు, ఆలయ అంతర్భాగంపై ఉన్న చేపకు కలియుగ అంతానికి సంబంధం ఉందని అంటారు. సింహద్వారం, ఉత్తర గోపురం, దక్షిణ గోపుర ద్వారం, రాతి దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మందిరం, శ్రీ ఆంజనేయ స్వామి మండపం వంటివి అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకమైన రహస్యం ఇప్పటికీ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఆలయం అంతర్భాగంలోని గోడపై చేప ఆకారంలో ఒక శిల్పం ఉంటుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఒక ప్రవచనం ఉందట. భవిష్యత్తులో ఒకరోజు భారీ వరదలు వచ్చి బాహుదా నది నీరు ఆలయంలోకి చేరుతుందట. ఆ నీరు గోడపై ఉన్న ఆ చేపను తాకిన క్షణంలో ఆ చేపకు ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందట. అలా జరిగే రోజే కలియుగాంతం జరుగుతుందని పురాణ కథనం చెబుతోంది. ఇది నిజమా లేక ప్రజల నమ్మకమా? కాని ఈ రహస్య కథ కారణంగా నందలూరులోని ఈ ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగా